హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే ఈ రోజు మార్కెట్ అయితే మాత్రం చాలా బాగా మూవ్ అయిందండి. సూపర్ ఎంట్రీస్ ఇచ్చింది. ఎంట్రీస్ ఇచ్చిన ప్రతి చోట కూడా చెత్త కొట్టేసింది. సూపర్ ప్రాఫిట్స్ అని చెప్పుకోవాలి. సో ఫస్ట్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే చూడండి ఒకసారి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి, రెసిస్టెన్స్ జోన్ ఆల్రెడీ దాటి వెళ్ళిపోయింది. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడు వెళుతుంది, ఈ ఎక్స్పైరీకి వెళ్ళిపోతుందా లేకపోతే నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్తుందా అనేది $1 million క్వశ్చన్. అది మీరు కానీ నేను కానీ ఎవరని చెప్పలేం. బట్ స్టిల్ బుల్లిష్ గా ఉన్నాయండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. డైలీ టైం ఫ్రేమ్ లో స్టిల్ బుల్లిష్ గా ఉన్నాయి. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా మూవ్ అయింది, బట్ నిఫ్టీ మాత్రం కొంచెం కన్సాలిడేట్ అయింది. నిన్న అండ్ ఈ రోజు కూడా నిఫ్టీ వైలెంట్ మూవ్స్ అయితే ఇచ్చింది కానీ కన్సాలిడేషన్ లోనే ఉంది. సో 15 మినిట్స్ లో ఏం జరిగిందని చూద్దాము. ఫస్ట్ నిఫ్టీ 15 మినిట్స్ లో చూస్తే మనకి ఆ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే, నేను ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశానండి, స్వింగ్ లో ఇది తీసుకున్నాను అంటే ఇది మరీ దూరంగా ఉంది. ఎందుకంటే మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మ్ చేయాలి. సో 1 అవర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మ్ చేసినా గానీ మూమెంటం ఇంకా బుల్లిష్ మూమెంటం ఉంది మార్కెట్ లో. సో ఇమ్మీడియట్ గా మనం ఇంత లో అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్వింగ్ లో టు స్వింగ్ హై అంటే ఇంతవరకు ఫాల్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఏం చేయాలంటే ఈ స్వింగ్ తీసుకున్నాను నేను, ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నాను. ఇది నేను పోస్ట్ చేశానండి, అంటే బై మిస్టేక్ ఏం చేశానంటే స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత వెంటనే ఇమీడియట్ గా మన హర్ష గారు స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ నుంచి మన మెయిన్ గ్రూప్ కి ఈ ఇమేజ్ ని ఫార్వర్డ్ చేశారు. సో ఏంటంటే మార్కెట్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఒక 30 పాయింట్స్. అవును కదండి, నేను 15 మినిట్స్ లో చెప్తున్నాను, తర్వాత 5 మినిట్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కంగారు పడవద్దు. ఓకే, సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 67 to 70 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ కి వచ్చింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు రివర్స్ అవుతుందా అని దాదాపుగా నేను 11 గంటల నుంచి ఎదురు చూడడం మొదలు పెట్టానండి ఇక్కడ ఈ జోన్ నుంచి. ఎందుకంటే ఇది రివర్స్ అవ్వాలి కన్ఫర్మ్ గా. ఇది యాజ్ పర్ ద మూమెంటం ఇండికేటర్ ప్రకారం ఇంకా బేరిష్నెస్ లేదు మార్కెట్ లో 1 అవర్ టైం ఫ్రేమ్ లో. సో కరెక్షన్ కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి మార్కెట్. సో వెయిట్ చేశాను. మళ్ళీ ఈ క్యాండిల్ నాకు లిటిల్ బిట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. నేనైతే ఇక్కడైతే ట్రేడ్ తీసేసుకున్నాను, బట్ మీరైతే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్ట్రాంగెస్ట్ కన్ఫర్మేషన్. సార్ మరి ఇక్కడ బేరిష్ ఎంట్రీ వేసింది కదండి, తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఒక పర్సన్ అడిగారండి నన్ను. అండ్ ఆ పర్సన్ ఏం పెట్టారంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో ఉంది, ఇక్కడ దాకా రావడానికి అవకాశం ఉందా, లేదు రాదు మార్కెట్. ఎందుకు, సపోర్ట్ జోన్ ని సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. జస్ట్ చిన్న కరెక్షన్ వచ్చింది. ఈ కరెక్షన్ మీకు 5 మినిట్స్ లో చూపిస్తాను ఎక్కడ వరకు వచ్చింది అనేది. ఓకే, సో 15 మినిట్స్ లో మళ్ళీ ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకుంటే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే మనం స్టాప్ లాస్ వచ్చి 17 పాయింట్స్ పెట్టుకుంటాము, టార్గెట్ వచ్చి 30 పాయింట్స్, ఇక్కడికే 1:2 వచ్చిందండి. బట్ ఇది ఏం చేసింది, రెసిస్టెన్స్ జోన్ లాకుండా డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇది 15 మినిట్స్. సో 5 మినిట్స్ లో ఇప్పుడు క్యాండిల్ టు క్యాండిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 5 మినిట్స్ లో ఏం జరిగింది అంటే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ వేసిందండి. సో ఇంత మంచి రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మనం ఏం చేస్తాము, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో కదా. సో ఇది ఎంట్రీ, యాక్చువల్ గా ఇది పొజిషన్. బట్ ఇది ఇక్కడ దీనికి సపోర్ట్ జోన్ ఉంది. ఇక్కడ సపోర్ట్ జోన్ అప్పుడు ఏం చేస్తామండి, సపోర్ట్ జోన్ కి ఇమీడియట్ గా ఇచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోకూడదు. కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో లిటిల్ బిట్ రిస్క్ చేయొచ్చు, ఈ క్యాండిల్ లో గానీ లేదా ఈ క్యాండిల్ లో గానీ. ఇక్కడ రెండు కూడా అన్ని బేరిష్ గానే ఉన్నాయి. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 బేరిష్ గానే ఉన్నాయి. ఈ క్యాండిల్ కొంచెం మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు. సో కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో గానీ లేదా ఈ రెడ్ క్యాండిల్ లో గానీ మనం రిస్క్ చేయొచ్చు. సో ఈ క్యాండిల్ లో రిస్క్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ 15 మినిట్స్ మనకు ఆల్రెడీ బేరిష్ గా మారిపోయింది. ఇక్కడ 15 మినిట్స్ లో బేరిష్ గా ఉంది. సో ఏం చేస్తాము, 15 మినిట్స్ లో పెట్టుకుని, నేను చూపించాను కదండి ఇందాక లెవెల్, ఏ లెవెల్ ఇది, దిస్ ఇస్ ద స్వింగ్ లో. ఎందుకు మార్కెట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది మనకి. సో అటువంటిప్పుడు ఏం చేస్తాము, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద హై అండి. నేను ఈ హై తీసుకోలేదు, ఈ హై తీసుకున్నాను. ఈ హై తీసుకున్న ప్రాబ్లం లేదంటే ఇక్కడ విక్ ఉంది కదా అని తీసుకున్నాను. ఇది కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ ఇక్కడే టచ్ అయింది కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు, తప్పు కాదు. మీరు ఇక్కడ తీసుకున్నా రెండు కూడా కరెక్టే. ఓకే, సో నేను 5 మినిట్స్ లో పెట్టాను. 5 మినిట్స్ లో పెడితే మనం ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే మీకు స్టాప్ లాస్ వచ్చి 14 పాయింట్స్ అండ్ టార్గెట్ వచ్చి 69 to 70 పాయింట్స్ వచ్చిందండి. బ్యాక్ టు బ్యాక్ ఎక్కడా కూడా మనకి వెనక్కి తిరిగి చూడలేదు. బ్యాక్ టు బ్యాక్ చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది అండి. ఇది 70 పాయింట్స్ అంటే నిఫ్టీలో ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అండి. సో ఇది సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత, సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు
ఇక్కడ ఒక ఫేక్ ఎంట్రీ ఇచ్చింది. ఎస్, ఇది ఫేక్ ఎంట్రీ అండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోకూడదు. బట్ ఇక్కడ మళ్ళీ ఇమీడియట్ గా ఇక్కడ ఇది మనం ఎంట్రీ తీసుకోమండి ఇది. ఎందుకంటే వి షేప్ నేను ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తున్నాను మీకు. కొద్దిగా వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి రెండోసారి కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, ఇది మళ్ళీ సెకండ్ ఎంట్రీ కింద తీసుకోకూడదు. ఎందుకంటే ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు తీసుకుంటాను అనుకుంటే చిన్న రిస్క్ రివార్డ్ తో, అంటే ఒక 16 పాయింట్స్ ఉంది కాబట్టి 16 పాయింట్స్ తో, అంటే 1:1 తో బయటకు వచ్చేయండి. లేదంటే అప్ టు 2 క్యాండిల్స్. ఓకే, రిస్కీ ఎంట్రీ అండి ఇది. సపోర్ట్ జోన్ లో ఉంది కదా అందుకు. సో పైకి వెళ్తున్నప్పుడు మాత్రం మనకి ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ స్ట్రాంగెస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి మనకి 5 minutes లో. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో, అంతే కదండి. సో ఇంతవరకు వెళ్ళాలి మార్కెట్. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ ఫస్ట్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 23 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 54 పాయింట్స్ టార్గెట్. 54 పాయింట్స్ వెళ్ళలేదు కానీ అప్ టు 46 పాయింట్ వరకు వెళ్ళిందండి. 46 పాయింట్స్ అంటే 1:2 ఇచ్చింది ఇది. యాక్చువల్ గా 1:2 ఇచ్చింది. మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. ఒకవేళ మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోయినా ఈ క్యాండిల్ లో మీకు హెకినాషి రెడ్ వేసేస్తుంది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయినా సరే అప్ టు మీకు 35 పాయింట్స్ ప్రాఫిట్. ఫుల్ ప్రాఫిట్ లోనే ఉంటారు తప్ప ఇది మీకు లాస్ ఇవ్వలేదు. చాలా మంచి ట్రేడ్ అండి. మళ్ళీ ఇక్కడ బేరిష్ గా మారింది. బేరిష్ ట్రేడ్ తీసుకొచ్చా సార్. యాక్చువల్ గా అయితే 15 minutes లో అయితే స్టిల్ బుల్లిష్ గా ఉంది. జస్ట్ చిన్న కన్సాలిడేషన్ కి వస్తుంది ఇది. సో కన్సాలిడేషన్ కి వస్తున్నప్పుడు నేను ఏం చెప్తున్నాను, తీసుకోవచ్చండి. బట్ 1:1 గానీ లేదా నెక్స్ట్ 2 క్యాండిల్స్ గానీ ఎగ్జిట్ అయిపోండి అని చెప్తున్నాను. సో దీనికి మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉందా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే యాక్చువల్ గా మార్కెట్ ఇంతవరకు రావాలి కదండి. ఈ లెవెల్ ని టచ్ చేయాలి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 25 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 17 to 18 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది టార్గెట్ ని ఇవ్వలేదు. కిందకైతే వచ్చింది కానీ టార్గెట్ ని ఇవ్వకుండా ఈ క్యాండిల్ లో మళ్ళీ రివర్స్ అయిపోయింది. 7 పాయింట్స్ అప్ టు 7 పాయింట్స్ మీకు లాస్ బుక్ చేస్తారు ఒకవేళ ఇన్ కేస్ ఈ దీంట్లో కనుక మీరు ట్రేడ్ తీసుకుంటే. యాక్చువల్గా అయితే తీసుకోకూడదండి. 15 minutes బుల్లిష్ గా మారిపోయింది. ఇక్కడికే చూడండి, చూపిస్తాను. చూసారా 15 minutes మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండగా మనకి ఎంట్రీ ఇచ్చింది. చూడండి 5 minutes లో చూపిస్తా. ఇదిగో చూసారా. సో ప్రాబ్లం లేదండి తీసుకున్నా గానీ. బట్ చిన్న స్టాప్ లాస్ బయటకు వెళ్ళిపోతారు. సో మనకి మళ్ళీ 5 minutes లో ఈ క్యాండిల్ లో మంచి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. మీరు ఒకవేళ ఈ క్యాండిల్ లో మిస్ అయినా గానీ ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చు. ఎలా చెప్తున్నాను ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చు అని అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కదండి. యాక్చువల్గా మూవ్ అవ్వడానికి ఇంత ప్లేస్ ఉంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 17 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 27 పాయింట్స్ టార్గెట్. ఇది ఏం చేసింది, క్యాండిల్ క్లోజింగ్ వరకు ఉండాలి కదా మనం. సో ఇది ఏం చేసిందంటే ఈ క్యాండిల్ వెళ్ళడం రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్ళిపోయింది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్ళింది. ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా క్రాస్ చేసి నెక్స్ట్ 1 zone కి వెళ్ళిందండి. అంటే మనం ఇంతవరకు హోల్డ్ చెయ్యము. యాక్చువల్గా యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ అయితే మనం తీసేస్తే మనం రెసిస్టెన్స్ జోన్ లో తీసేస్తాము. లేదు నేను కొంచెం సేపు వెయిట్ చేస్తాను సార్ అన్నా సరే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తాము. సో 47 పాయింట్స్ ఇచ్చింది. 17 పాయింట్స్ స్టాప్ లాస్, 47 పాయింట్స్ టార్గెట్. అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అండి. మీరు నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి బులిష్ గానే వెళ్ళింది. సో ఇది 1 zone కి వెళ్ళిన తర్వాత 1 zone లో కొంచెం సేపు ఆగిందండి. ఆగి కిందకి రావడానికి ట్రై చేసింది. కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్ లో మళ్ళీ మనకి 5 minutes లో ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? మనకి ఫస్ట్ స్వింగ్ ఏది ఉందండి, దిస్ ఇస్ ద ఫస్ట్ స్వింగ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ స్వింగ్. ఓకే, సో మనం ఇక్కడ నుంచి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 21 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 21 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ కి వచ్చిందండి. సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత సపోర్ట్ జోన్ దగ్గర చాలా సేపు హోల్డ్ చేసింది మార్కెట్. యాక్చువల్గా ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఇక్కడ క్రాస్ చేసి ఒక క్యాండిల్ వేసింది. ఇక్కడ క్రాస్ చేసి క్యాండిల్ వేస్తే ఏం చేస్తామండి, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. 27 పాయింట్స్ స్టాప్ లాస్, 12 to 13 పాయింట్స్ టార్గెట్ ఉంది. సో 1:2 ఉంది. అంటే మూవ్ అవ్వడానికి ప్లేస్ చాలా చిన్నది ఉంది. నేనేం చెప్పానండి, సపోర్ట్ జోన్ ని గానీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని గానీ క్రాస్ చేసి మంచి క్యాండిల్ వేస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉండాలి. ప్లేస్ ఉందా లేదా చూడండి. ఇక్కడ జస్ట్ 13 పాయింట్లే ఉంది. ఇక్కడ మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు, తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుని ఉంటే ఈ క్యాండిల్లో మనకి చాలా విపరీతమైన లాస్ ఉంటుందండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఇదంతా కూడా మనకి కన్సాలిడేషన్ లోనే ఉందండి. జస్ట్ కొద్దిగా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకే వచ్చింది. యాక్చువల్గా మళ్ళీ ఈ క్యాండిల్లో అయితే బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. మళ్ళీ ఇక్కడెక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ లేదు. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు. ఓకే, ఇక్కడ మాత్రం బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ప్రాఫిట్ ఇచ్చిందండి. సో ఈ రోజు నిఫ్టీ చాలా బాగా మూవ్ అయింది. నిఫ్టీ కంటే సూపర్ గా బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయిందండి. చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనం ఫస్ట్ 5 minutes లో మాట్లాడుకుందాము. 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 15 minutes చూపిస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? కిందకి స్వింగ్ హై టు స్వింగ్ లో టు
ప్రీవియస్ హై కదండి. యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు రావాలి టెక్నికల్ గా కదా, బట్ ఇది రాలేదు. నెక్స్ట్ క్యాండిలే ఇమీడియట్ క్యాండిలే మనకి పైకి రివర్స్ అయిపోయింది. సో నేను మార్నింగ్ గ్రూప్ లో కూడా అప్డేట్ చేశానండి, నిఫ్టీ కిందకి చూస్తుంది బట్ బ్యాంక్ నిఫ్టీ పైకి చూస్తుంది. రెండు డైరెక్షన్స్ లో ఉన్నాయి. నేను ఇక్కడ అప్డేట్ చేశానండి, రెండు డైరెక్షన్స్ లో ఉన్నాయి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే రెండు డైరెక్షన్ లో ఉండకూడదండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు వేరు డైరెక్షన్ లో ఉండకూడదు. రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటేనే చాలా మంచి మూవ్ ఉంటుంది. సో నిఫ్టీ కిందకు వస్తుంది, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది అంటే అది సరైన మూవ్మెంట్ ఉండదు. స్పైక్స్ కొడుతూ ఉంటుంది, మూవ్మెంట్ ఉండకుండా అక్కడక్కడే మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ అదే జరిగిందండి యాక్చువల్ గా. సో ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఈ జోన్ లో ప్రిఫరెన్స్ 1 ఎక్కడా కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ జోన్ లో ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. బట్ ఇక్కడ మాత్రం 15 minutes లోను అండ్ 5 minutes లోను కూడా మనకి ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ లెవెల్ మనకి వర్క్ అవ్వలేదు. సో తీసేస్తున్నాను నేను. ఈ లెవెల్ తీసేసి మనకి ఒక లో వచ్చింది, ఒక హై కూడా వచ్చింది కదా. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 50 points టార్గెట్. ఇది టార్గెట్ కి వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. యాక్చువల్ గా సపోర్ట్ జోన్ అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా దాదాపుగా వచ్చిందండి. సపోర్ట్ జోన్ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నప్పుడు 5 minutes లో మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. 5 minutes లో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో. నేను ఈ హై ఎందుకు తీసుకున్నాను? ఇదే హై ఉంది, ఈ హై తీసుకోకూడదు ఎందుకంటే క్యాండిల్ ఇక్కడే ఉంది కదా. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకున్నారు. సార్ ఈ లో ఎందుకు తీసుకున్నారండి? ఈ లో ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే క్యాండిల్ కి దగ్గరలో ఉన్న లో ఇదే ఉంది. ఇది తీసుకున్నా నో ప్రాబ్లం అండి. ఇది తీసుకున్నా మిస్టేక్ ఏం కాదు, ఇది కూడా తీసుకోవచ్చు. సో నేను ఇది తీసుకున్నాను స్వింగ్ లో. ఓకే, ఎందుకంటే ఇది ఫస్ట్ క్యాండిల్ కదండి, స్పైక్ కొట్టింది. సో నాకు ఎందుకు దీని మీద కొంచెం డౌట్ కూడా పుట్టింది. యాక్చువల్ కిందకి రావాల్సిన మార్కెట్ పైకి వెళ్ళింది అంటే ఈ క్యాండిల్ మీద నాకు కొంచెం నమ్మకం కూడా లేదు. అందుకనే నేను ఈ క్యాండిల్ లో తీసుకున్నాను. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 50 points స్టాప్ లాస్ అండ్ 70 to 75 points టార్గెట్. ఇది వెళ్ళి హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చిందండి. ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చిందండి. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇస్తే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై. నేను ఇప్పుడు కూడా ఈ స్వింగే తీసుకున్నాను, ఈ స్వింగ్ తీసుకోలేదు. యాక్చువల్లీ ఈ స్వింగ్ తీసుకున్న టార్గెట్ కి వచ్చింది, బట్ ఈ స్వింగే తీసుకున్నాను ఎందుకంటే ఈ ఫస్ట్ క్యాండిల్ మీద నాకు నమ్మకం లేదని చెప్పారు కదండి అది. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి? 50 points స్టాప్ లాస్ అండ్ 25 to 30 points టార్గెట్. లేదు, ఇది పర్ఫెక్ట్ ట్రేడ్ కాదు. యాజ్ పర్ టెక్నికల్స్ అయితే ఇది మూవ్ అవ్వడం అయితే మూవ్ అయిందండి. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వచ్చింది, 1:1 ఇచ్చింది. బట్ ఇది మన టెక్నికల్స్ ప్రకారం మంచి ట్రేడ్ కాదు. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మంచి బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఈవెన్ 5 minutes లోను అండ్ 15 minutes లో కూడా చూడండి. 15 minutes క్యాండిల్ కూడా మనకి కలర్ చేంజ్ అయింది. బట్ ప్రిఫరెన్స్ 1 ఇక్కడ మనకి ఎంట్రీ ఇవ్వలేదు. సో ఏం చేస్తాం మనం? ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా క్విక్ గా బయటకు వచ్చేస్తాం, లేదా ప్రిఫరెన్స్ 1 కూడా మనకి ఈ క్యాండిల్ లో కన్ఫర్మ్ చేసిందండి. ఈ క్యాండిల్ లో ఎస్ నేను పైకి వెళ్తున్నాను అని మనకి ప్రిఫరెన్స్ 1 కూడా కన్ఫర్మ్ చేసింది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లో మనకి ఎంట్రీ ఇచ్చింది కదండి. సో రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ ఇస్తే తీసుకోకూడదు, బట్ మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది. ఎలా చెబుతున్నారు మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది అని? అంటే యాజ్ పర్ ద మూమెంటం ఇండికేటర్ అండి. అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ లో మూమెంటం ఇండికేటర్ చెప్పాను, ఎంత మందికి గుర్తుంది? అది చూడండి. మూమెంటం ఇండికేటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ లో చెప్పాను దాని గురించి. సో ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకోండి. మూమెంటం ఇండికేటర్ ప్రకారం ఇక్కడ మూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఒకవేళ మనం రిస్క్ చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 50 points స్టాప్ లాస్ అండ్ అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్సే మన టార్గెట్. ఎందుకు? రెసిస్టెన్స్ జోన్ లో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, 43 points టార్గెట్ ఇచ్చింది. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి యాజ్ పర్ ద 5 minutes ప్రకారం. బట్ ఇది మూవ్ అవ్వలేదు. ఇది స్టాప్ లాస్ అండి. ఇది పర్ఫెక్ట్ స్టాప్ లాస్. ఇది మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఎందుకంటే స్వింగ్ హై కాబట్టి. సో 60 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 60 points కి 60 points స్టాప్ లాస్ కొట్టేసి ఇది మంచి బుల్లిష్ క్యాండిల్ వేసింది. ఇక్కడ మనం 15 minutes లో పెట్టుకుంటే చూడండి, 15 minutes లో చాలా మంచి బుల్లిష్ మూవ్ ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ 15 minutes లో మనం ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? సో దీనికంటే స్వింగ్ లో ఏది ఉందండి? ఇది ఉంది. ఫస్ట్ క్యాండిల్ లో ఉంది అండ్ దీని తరువాత లో ఏది ఉంది? ఇది చూడకూడదండి, ఎందుకంటే ఇది సమానంగా ఉంది కదా. దీని తరువాత లో ఇది ఉంది చూడండి. ఎందుకని నేను ఇది అంటున్నాను?
ఎందుకంటే నిఫ్టీకి కూడా మనం మధ్యలోంచి తీసుకున్నాము, గుర్తుందా అండి? నేను నిఫ్టీకి ఎక్కడి నుంచి తీసుకున్నానండి? నిఫ్టీకి కూడా సేమ్ ఇక్కడి నుంచి తీసుకున్నాను, గుర్తుందా మీకు? అలాగే బ్యాంక్ నిఫ్టీని కూడా మనం ఇక్కడి నుంచి తీసుకున్నాము. ఓకే, బ్యాంక్ నిఫ్టీని ఇక్కడి నుంచి తీసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మార్కెట్ ఇంతవరకు మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను ఈ మూవ్మెంట్ కూడా నేను 11 గంటల నుంచి చూస్తున్నానండి. వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో పైకి వెళ్ళాలి. మార్కెట్ బుల్లిష్ మూమెంటం ఉందండి. 1 డే టైం ఫ్రేమ్ ఫుల్ బుల్లిష్ గా ఉంది మూమెంట్. సో ఇది జస్ట్ రీట్రేస్మెంట్ కి వచ్చింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ కి వెళ్ళిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 270 పాయింట్స్ టార్గెట్. ఎన్ని రేట్లు ఇచ్చిందండి? 3 టైమ్స్ కంటే ఎక్కువ ఇచ్చింది, అంటే 1:3 కంటే ఎక్కువ ఇచ్చింది. చాలా మంచి ట్రేడ్ అండి. సింగిల్ క్యాండిల్ లేదు, 5 మినిట్స్ లో చూసుకున్నా సరే మీకు 5 మినిట్స్ లో విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో వెళ్ళిపోయింది. మనకి ట్రేడ్ తీసుకుంటే విత్ ఇన్ 2 to 3 క్యాండిల్స్ లో మనకి 27 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో చూడండి, ఈ క్యాండిల్ లో మనకి మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఈ స్వింగ్ ఎందుకు తీసుకున్నాను? ఫస్ట్ స్వింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్, 70 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. ఇక్కడ మూవ్ అవడానికి ప్లేస్ ఉందండి. 70 పాయింట్స్ అంటే మూవ్ అవ్వడానికి ఉన్నట్టేగా. 70 పాయింట్స్ అంటే అది చిన్నదేం కాదుగా, మూవ్ అవడానికి ప్లేస్ ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఎస్, వెల్ అండ్ గుడ్, వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇటువంటివి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, తీసుకుంటామా అండి? తీసుకోకూడదు. ఎందుకు? యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం దిస్ ఇస్ ద 15 మినిట్స్ రెసిస్టెన్స్ జోన్. సో 15 మినిట్స్ రెసిస్టెన్స్ జోన్ లో ఏం చేయాలి? మంచి గ్రీన్ క్యాండిల్ వేయాలి. అది కూడా రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేస్తూ మంచి గ్రీన్ క్యాండిల్ ఎంత వరకు వేస్తే అప్పుడు మనం రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ తీసుకుంటాం. బట్ ఇది వెయ్యలేదు. సో మనం 5 మినిట్స్ లో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయాలండి. నేను ట్రేడింగ్ చేస్తున్నానంటే ఏదో సరదాగా సిస్టమ్ ముందు కూర్చుని మార్నింగ్ ఇక్కడ నేను లెవెల్ గీసుకున్నాను సార్, ఈ లెవెల్ ఇంకా రాలేదండి అని అంటే కుదరదు. మార్కెట్ ఎప్పటికప్పుడు ఎవ్రీ టైం మీరు ఒక్కసారి మీకు ప్రిఫరెన్స్ 1 చేంజ్ అయిందా, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ప్రిఫరెన్స్ 1 అని క్రాస్ అయిన వెంటనే మీరు లెవెల్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్. ఓకే, సో ఒకవేళ ఇక్కడ మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ కొట్టేసిందండి. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇవి కూడా చిన్న చిన్న ప్రాఫిట్స్ అండి, ఇవి చాలా చిన్న చిన్న ప్రాఫిట్స్ ఇవి. సో ఈ రోజు మాత్రం టెక్నికల్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా వర్క్ అయ్యాయండి. చాలా చాలా అనమాట, సూపర్ గా వర్క్ అయ్యాయి. సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.